హలో విజిబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. ఈరోజైతే నేను ఈ వీడియోలో నేను శ్రావణ మాసం పూజ ఎలా ఏర్పాట్లన్నీ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా నేను అమ్మవారికి పూజ ఐటమ్స్ అన్నీ ముందే ఎలా ఏర్పరచుకున్నాను, వాయనంకి ఎవరెవరిని పిలుచుకున్నాను, తర్వాత అమ్మవారు పూజ కోసం నేను తీసుకున్న సారీస్, నేను తీసుకున్న డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి. ఈ వీడియోనైతే ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. స్కిప్ చేసుకుంటా పోతే మీకైతే అర్థం కాదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో యూజువల్లీ నేనైతే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకోను. అమ్మవారి పటానికే నేను పూజ చేసుకుంటాను. కాకపోతే ఈ ఇయర్ మా సొంత ఇంటికి వచ్చేసాం కాబట్టి సొంత ఇంట్లో ఇలా కొంచెం గ్రాండ్గా అమ్మవారి విగ్రహం లాగా చేసుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను. ఈ వారమే కాదండి, నేను ఫస్ట్ వారం, సెకండ్ వారం, థర్డ్ వారం, 3 వారాలు కూడా నేను వరలక్ష్మి వ్రతం పూజ కథ చదువుకొని చేసుకున్నాను. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేశాను. అంతేకాకుండా నేను అమ్మవారి కథ కూడా చెప్తున్నాను. సో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోస్ చూసేసేయండి. కాకపోతే 4వ వారం ఏంటి అంటే ఇంకా నా సరదా, నా ముచ్చట కోసం నేను ఇలా చేసుకుంటున్నాను. ఇలానే చెయ్యాలి అని అయితే ఎక్కడ చెప్పలేదండి. ఇది అంతా మన ఓపిక, మన ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం చేసుకోవచ్చు. మామూలుగా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి అనేదైతే నేను 2 లేదా 3 వారాల్లో చేసుకున్నాను. అనిపిస్తుంది నా బెస్టీ తిని మీరు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. ప్రియా ఏమో ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట, సర్టిఫైడ్. సో నేను అమ్మవారికి డెకరేషన్‌కి తన హెల్ప్ అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చేసుకునేది ఇలా ఫస్ట్ టైం కాబట్టి. సో తను ఉంటే ఇంకా కొంచెం పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ ఇంకా నిండుదనం కూడా ఉంటుంది అని చెప్పేసి ట్రైల్ ఏయదలుచుకోలేదు దేవుడి పైన. అందుకే ఇంకా తన హెల్ప్‌తో ఇలా అయితే మేమిద్దరం కలిసి అమ్మవారిని అలంకరణ చేస్తున్నాము. ఇంకా అమ్మవారికి కట్టే సారీ వచ్చేసి మంగళగిరి పట్టు సారీ అండి. నేను ఇది ఆర్కే కలెక్షన్స్‌లో తీసుకున్నాను. నేను ఆర్కే కలెక్షన్స్‌లో చేసిన షాపింగ్ కూడా వ్లాగ్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసేసేయండి. మంగళగిరి పట్టు సారీలో అక్కడ చూపించిన అన్ని కలెక్షన్స్‌లోని నాకు ఈ సారీ ద బెస్ట్ అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నేరేడుకాయ కలర్‌కి వంకాయ నిమ్మపండు యెల్లో కలర్ వచ్చింది. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా అమ్మవారికి కూడా నిండుగా ఉంటుందని చెప్పి నేనైతే ఈ సారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఇది హ్యాండ్లూమ్ సారీ కాబట్టి ప్లీట్స్ కూడా చాలా నీట్‌గా ఆర్డర్‌లో వచ్చినాయి. సో ఇద్దరం కలిసి ముందు రోజు నైటే ఒక రాగి చెంబు, ఇత్తడి బిందె పెట్టి అందులో బియ్యం పోసుకొని దానికి అమ్మవారు ముఖ చిత్రం పెట్టుకొని ఇంక ఇలా అయితే డెకరేట్ చేసుకుంటున్నాము. బ్యాక్ సైడ్ కూడా కొంచెం బ్యాక్ డ్రాప్ అలా పెట్టి ఫ్లవర్స్ లాగా పెట్టుకుంటే నిండుదనం ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఒక ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నాము. ఇది కూడా మేము అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము. లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే జస్ట్ కమెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇట్లా ఈ బంతి పువ్వులు అయితే నేను గృహప్రవేశం టైంలో బేగం బజార్లో తీసుకున్నాను. సో ఇలా ఏ అకేషన్ వచ్చినా కానీ ఇలా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా బంతి పువ్వుల దండలను కూడా ఇలా పెట్టేసుకుంటున్నాము. ఆ తర్వాత బ్యాక్ డ్రాప్ అండ్ బంతిపూల దండతో ఇక్కడైతే అమ్మవారి అలంకరణ పూర్తయిపోయింది. ఇక్కడ అన్నీ కూడా నేను ట్రెడిషనల్ కలర్సే తీసుకున్నాను. గ్రీన్ కలర్ ఉంటే కొంచెం అరిటాకులు పెట్టిన ఆ ఫీలింగ్ వస్తుంది కాబట్టి తర్వాత నేను పూజ సామాగ్రి అంతా మార్నింగే తెచ్చి పెట్టేసుకున్నాను. అది ఎక్కడ తీసుకున్నాను అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇదేంటంటే శ్రీ విజయలక్ష్మి పూజ సామాగ్రి స్టోర్ అండి. ఇది వచ్చేసి లింగంపల్లి దగ్గర విజేత సూపర్ మార్కెట్ పక్కన ఉంటుంది. నేనైతే దీని అడ్రస్ డీటెయిల్స్ కూడా లింక్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏంటి అంటే సత్యనారాయణ స్వామి నోము నోచుకునే వాళ్ళకి కూడా ఇక్కడ మండపం అవి కూడా అద్దెకిస్తారు. అవి కాకుండా మనం పూజ చేసుకుంటానికి అన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. వరలక్ష్మి వ్రతం కావని, లేకపోతే గణేష్ చతుర్థి, లేదంటే దేవి నవరాత్రులు, ఇంకా వచ్చే అన్ని పండగలే కాబట్టి మనకి పూజ రిలేటెడ్ ఐటమ్స్ ఏం కావాలన్నా కానీ మనం ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా అంతే బాగున్నాయి, నాణ్యతగా అనిపించినాయి నాకైతే. ఇక్కడైతే నేను ఒక్కొక్కటిగా ఈ స్టోర్లో ఏమున్నాయి అనేది మీకు డిస్ప్లే చేస్తాను. నాకైతే చాలా బాగా అనిపించినాయి అనమాట. బిందెలు, చెంబులు, తర్వాత గంట, దీపపు కుందులు, అలానే అమ్మవారిని పెట్టుకునే పీటలు, తర్వాత చిన్న చిన్న విగ్రహాలు, ఇత్తడి విగ్రహాలు అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటి అంటే పూజా మందిరంలో
కానీ లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ లాగా కూడా పెట్టుకుంటాకి చాలా బాగుంటుంది. కృష్ణుడు బొమ్మ, లక్ష్మీ అమ్మవారు, విఘ్నేశ్వరుడు చాలా వెరైటీగా ఉన్నాయి. తర్వాత ఇవి ఏంటి అంటే ఆ బిందెలు పెళ్ళిళ్ళలో యూజ్ చేస్తారు. పైన చూపించిన కుండలు. ఇక్కడ నాకు ఈ ఎలిఫెంట్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వచ్చిన వరకు తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అదైతే అక్కడ అలా పక్కన పెట్టేశాను. బట్ నాకైతే బాగా నచ్చింది. ఆ తర్వాత ఇక్కడంతా కొంచెం రాగి ఐటమ్స్ ఉన్నాయి. రాగి గ్లాసులు, రాగి చెంబులు. అంటే ఇప్పుడు గృహప్రవేశం చేసుకునే వాళ్ళైనా, సత్యనారాయణ స్వామి నోము నోచుకునే వాళ్ళైనా, ఏదైనా పూజ పెట్టుకునే వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే నాకు తెలిసి అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళకి దొరికేస్తాయి. అది కూడా లేటెస్ట్ మోడల్స్ విత్ ప్రీమియం క్వాలిటీతో అనమాట. ఆ తర్వాత ఇక్కడ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైనా గృహప్రవేశానికి మనం ఏమైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నా కానీ ఇక్కడి నుంచి మనం ఏదైనా తీసుకొని వాళ్ళకి గిఫ్ట్ కింద కూడా ఇచ్చుకోవచ్చు. సో, అలా కూడా అది చాలా యూజ్ అవుతుందనమాట వాళ్ళకి. నేనైతే స్పెసిఫిక్‌గా వన్ డే ఈ షాప్‌కి వెళ్ళి క్లియర్ కట్‌గా ఇంకా అన్నీ చూపించి వీడియో తీసి పెడతానండి. ఆ రోజైతే నేను ఇంకా తొందరగా సామాగ్రి అన్నీ కొనుక్కొని వెళ్ళిపోవాలనుకున్నాను. సో, నాకు ఇంకా అంత క్లియర్‌గా తీయడం కుదరలేదు. ఈ దీపపు కుందులు కూడా చాలా బాగున్నాయి. ఏం నోము నోచుకున్న, పూజలు చేసుకున్నా కానీ ఇందులో దీపం పెట్టుకుంటే చాలా నిండుగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే దేవుడి పటాలు, తర్వాత దేవుడి దగ్గర వేసుకునే చిన్ని వైట్ టవల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ షాప్ ఆయనే మాకు ఇంకా కుబేర వత్తులు, లక్ష్మీ గవ్వలు అలాంటివి పెట్టుకుంటే బాగుంటుందని సజెస్ట్ చేశారు. సో, అవి కూడా తీసుకున్నాము. ఇక్కడ ఈ కృష్ణుడి విగ్రహం కూడా చాలా నిండుగా అనిపించింది. ఇక్కడ గణేష్ అయితే చైర్ మీద కూర్చొని బుక్ చదువుతున్నట్టుగా, రిలాక్స్ అవుతున్నట్టుగా అనిపించింది. అది కూడా నాకు చాలా నచ్చింది. చూసినవి అన్నీ నచ్చుతున్నాయి కానీ అన్నీ తీసుకోలేం కదా! బట్ చూడటానికైతే చాలా బాగున్నాయి. చెప్తున్నాను కదా! మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా కానీ ఈ షాప్‌లో ఏదో ఒక ఐటెమ్‌ని మీరు తీసుకొని గిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారు కూడా ఇట్లా రెడీ టు పూజకి రెడీగా పెట్టేసుకోవచ్చు అన్నట్లుగానే ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు కూడా. నేనేంటి అంటే కొంచెం పెద్ద విగ్రహంలాగా ఓన్‌గా డెకరేట్ చేసుకుందాం అనుకున్నాను. సో, అందుకోసం నేనైతే తీసుకోలేదు. ఎవరికైనా సరే టైం లేదు అనుకుంటే మాత్రం ఇట్లా రెడీ ఫర్ పూజ లాంటి విగ్రహాలు మాత్రం తీసుకోవచ్చండి. ఆ తర్వాత ఇంక ఈ షాప్‌లో చెప్తున్నాను కదా! ప్రతీదీ కూడా చాలా ఒక కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ టెంపుల్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లాగా అనిపించింది నాకైతే. పూజా స్టోర్‌లోకి ఎంటర్ అవ్వగానే ఒక రకమైన సువాసనతో అక్కడ అగరబత్తులు స్మెల్ అది చాలా పాజిటివ్‌గా అనిపించింది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. సో, మీరెవరైనా ఈ సరౌండింగ్స్‌లో ఉంటే డెఫినెట్‌గా ఈ షాప్ అయితే విజిట్ చేయండి. మీకైతే యూనిక్ కలెక్షన్ అండ్ ద బెస్ట్ కలెక్షన్ కూడా దొరికేస్తుంది. సో, ఈవినింగ్ డెకరేషన్ అయిపోయిన తర్వాత నేనైతే అందరికీ ఇలా వాయనం తీసుకోవటానికి నెక్స్ట్ రోజు పూజకి ఇన్వైట్ చేస్తున్నాను అందరికీ. సో, మా అపార్ట్మెంట్‌లో నేను ఒక 11 మెంబర్స్ వరకు చెప్పుకున్నాను. సో, వాళ్ళందరికీ నేనైతే ఇలా బొట్టు పెట్టి వాయనం పుచ్చుకోవటానికి పిలుస్తున్నానండి. ముందు రోజు నైటే నేను చెప్పేసాను అందరికీ. నెక్స్ట్ డే సో అండ్ సో టైంకి వచ్చేసేయండి అని చెప్పేసి. యూజువల్లీ వాయనంకి మనము 3, 5, 9 లేదా 11, 15 అలా మనం ఎంతమందికి కావాలంటే అంతమందికి మనం ఓపికను బట్టి మనం పిలుచుకోవచ్చు. అపార్ట్మెంట్‌లో 11 మెంబర్స్ కాకుండా ఇంకా నేను నా బెస్ట్ ఫ్రెండ్స్‌ని కొంతమందిని కూడా నేను వాయనంకి ఇన్వైట్ చేసుకున్నాను. ఇక్కడ వీళ్ళెవరు కూడా వీడియో ఫేసింగ్‌కి రెడీగా లేరు. కానీ నా కోసం కోఆపరేట్ చేశారు. అనుకోకుండా వెళ్ళాను. ఆ టైంకి నాకు అయింది. నేను ముందుగా అయితే వాళ్ళకి ఎవరికీ ఇంటిమేట్ చేయలేదు. ఆ తర్వాత అందరికీ బొట్లు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే పూజకు కావాల్సినవన్నీ కూడా నేను ఇలా టేబుల్ పైన ముందే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. సో దట్ నాకు మార్నింగ్ అంతా హర్రీ బర్రీగా టెన్షన్‌గా అవ్వకుండా అన్నీ ఒక ప్లేస్‌లో ఉంటే నాకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి నేనైతే మామిడాకులు, అరిటాకులు, కొబ్బరికాయ, ఎర్ర ఒత్తులు, తెల్ల ఒత్తులు, పచ్చికర్పూరం, తర్వాత అగరొత్తులు, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, లక్ష్మీ గవ్వలు, పసుపు, కుంకుమ, ఎండు ఖర్జూరాలు, చిల్లర పైసలు, గంధం డబ్బా, అగరొత్తులు, అగ్గిపెట్టె, బ్యాంగిల్స్, అమ్మవారికి పెట్టే బ్యాంగిల్స్, తర్వాత ఫ్లవర్స్, పసుపు, కుంకుమ, తమలపాకులు, తర్వాత ఫ్రూట్స్, జాకెట్ ముక్కలు ఇలా అన్నీ మొత్తం పూజకి కావాల్సినవన్నీ నేను ముందే ఇలా ముందు రోజు నైట్ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాననమాట. పూజకనే కాదు మనం ఏ పని చేసినా కానీ ముందుగా మనం ప్లాన్ చేసి పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మనకి చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇదైతే నేను చాలా వీడియోస్‌లో మీతో షేర్ చేసుకునే ఉన్నాను. అప్పటికప్పుడు అన్నీ తీసుకొని అరేంజ్ చేసుకొని టెన్షన్‌తో హర్రీ బర్రీగా మనమైతే అసలు పీస్ ఆఫ్ మైండ్‌తో కాన్సంట్రేషన్‌తో చేయలేము. సో, యూజువల్లీ నేనైతే ఇలానే ప్లాన్ చేసుకుంటానండి. ఏ పనైనా సరే ముందు రోజు నైటే నెక్స్ట్ డేకి ఏం కావాలో ప్లాన్ చేసుకుంటాను.
ఇక్కడైతే నేను సారీస్, బ్యాంగిల్స్, మ్యాచింగ్ బ్యాంగిల్స్, తర్వాత అమ్మవారికి చూపించే జ్యువెలరీ కూడా నేను ముందుగా రెడీ పెట్టేసుకున్నాను. ఈ 2 సారీస్ అయితే నేను అత్తయ్య కోసం తీసుకున్నాను. ఇది అమ్మవారికి చూపించుకుందామని చెప్పి, ఇంకా అత్తయ్యకి వాయనం ఇద్దామని చెప్పి తీసుకున్నాను. ఈ గ్రీన్ సారీ వచ్చేసి నేను నార్సింగ్‌లో తీసుకున్నానండి. లాస్ట్ టైం నేను సారీ షాపింగ్ వ్లాగ్ ఒకటి పోస్ట్ చేశాను కదా! సో, ఇదైతే నేను నార్సింగ్‌లో తీసుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్ కూడా నేను ముందుగా అరేంజ్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. అమ్మవారికి కట్టిన మంగళగిరి సారీ అయితే నాకు 2700 రూపీస్ పడింది. ఈ గ్రీన్ సారీ వచ్చేసి నాకు అరౌండ్ 900 రూపీస్ పడింది. అండ్ ఆ కింద ఒక డైలీ వేర్ సారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి వెంకటగిరి పట్టు సారీ అండి. ఇదైతే నేను ఈ మధ్యన ఏం తీసుకోలేదు. ఇది నాకు మా పుట్టింటి వాళ్ళు గృహప్రవేశానికి పెట్టారు ఈ సారీ. సో, నేనైతే ఈసారి గృహప్రవేశం టైంలో నాకు మళ్ళా సెకండ్ సారీ చేంజ్ చేసుకునే టైం లేదు కాబట్టి, ఇంక ఇట్లా వరలక్ష్మి వ్రతంకి కట్టుకుందాం అనుకున్నాను. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అది చాలా నచ్చింది. జెరీ కానీ, షైనింగ్ కానీ చాలా బాగుంది. ఇంకా ఈ సారీకైతే నేను కట్ వర్క్‌తో సింపుల్‌గా, ప్రెట్టీగా ఇట్లా వర్క్ అయితే చేపించేసుకున్నాను. నాకు స్టిచ్చింగ్ కూడా అలానే చేపించేసుకున్నాను. యూజువల్లీ నా దగ్గర ఒక 4, 5 సారీస్ అయినప్పుడు ఎట్ ఎ టైమ్ నేను స్టిచ్చింగ్ చేసి పెట్టుకుంటాను. సో దట్ నాకు నెక్స్ట్ ఏ అకేషన్ వచ్చినా, ఈవెంట్ వచ్చినా ఇంకా రెడీ టు వేర్ ఉండాలని చెప్పి, ఇంకా బ్యాంగిల్స్ కూడా ఎగ్జాక్ట్ కలర్స్ దొరకకపోతే ఇంచుమించుగా సిమిలర్‌గా ఇలా నేను మ్యాచ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంకి నేనైతే చిన్నదైనా సరే గోల్డ్ అయితే తీసుకుంటానండి. ఇది రూల్ అయితే ఏం కాదు. బట్ నాకు ఇదొక అలవాటు అయిపోయింది. పెళ్ళైనప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా నేను శ్రావణ శుక్రవారంకి చిన్నదైనా గోల్డ్ తీసుకుంటాను. సో, నేనైతే ఈ ఇయర్ ఇక్కడ డైమండ్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఇలా ఫ్యాన్సీగా నాకు ఇదైతే చాలా ప్రెట్టీగా, క్యూట్‌గా నచ్చినియి. ఇది చైన్ మోడల్ కమ్ బ్లాక్ బీడ్స్ మోడల్. సో, నేను ఇది ఇలా తీసుకున్నాను. ఇది సారీస్ మీదకి చాలా బాగుంటుందని చెప్పేసి. అండ్ ఆల్సో నేనైతే ఇట్లా డైమండ్ బ్యాంగిల్ టైప్ బ్రేస్లెట్ ఒకటి తీసుకున్నాను. బ్యాంగిల్ లాగా ఉంటుంది. జస్ట్ ఒక హ్యాండ్‌కి వాచ్ పెట్టుకొని ఇంకొక హ్యాండ్‌కి ఇది వేసుకుంటే చాలా క్యూట్ అండ్ ప్రెట్టీగా ఉంటుందని చెప్పి ఇలా డైమండ్ టైప్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఆ సారీ జ్యువెలరీ కలెక్షన్, పూజ ఆర్గనైజేషన్ అంతా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్‌లో నేను పూజ ఎలా చేసుకున్నాను, ఫైనల్లీ అమ్మవారి డెకరేషన్ అవుట్‌పుట్ ఎలా వచ్చింది అనేది నేనైతే పోస్ట్ చేసేస్తాను. అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.